నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ సాంబమూర్తి నగర్ బాలయోగి బాలికల గురుకుల పాఠశాల నందు నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాయి. నులి పురుగుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించిన కలెక్టర్ 1 నుండి 19 సంవత్సరాల లోపు బాల బాలికలందరికీ మధ్యాహ్న భోజనం తర్వాత ఆల్బెండజోల్ మాత్రను విధిగా వేయాలని ఆదేశం. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ పర్లవపేట పూలే కాలనీ నందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అందరి బాధ్యత అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కొండయ్యపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఏర్పాటు చేసిన మానవహారం పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను కమిషనర్ భావన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి హాజరై మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ముఖ్యంగా కాకినాడ ప్రజలు దోమల నివారణకు సహకరించి ఇళ్ల దగ్గర చెత్త లేకుండా చూసుకోవాలని అన్నారు. కమిషనర్ భావన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛతాకి భాగీదారి, సంపూర్ణ స్వచ్ఛతా సేవ, స్వచ్ఛతా శిబిర్ ఇలా 3 విభాగాలుగా నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు నగర ప్రజలతో నగరాన్ని స్వచ్ఛందంగా పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ టీకే సుధాకర్, ఎస్సీ సత్యకుమారి, ఎంహెచ్ఓ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు. వారిని సాధారణంగా ఆహ్వానించడం జరుగుతున్నది. అదే ఇప్పుడే అలా ప్రతి కార్యక్రమం మొక్కలు ఇస్తూనే ఉంటాం, కానీ కొన్ని మొక్కలు బతుకుతున్నాయి, కొన్ని మొక్కలు బతకట్లేదు. పిల్లలందరూ కూడా, మీరందరూ కూడా ప్రతి పుట్టినరోజు ఒక మొక్క నాటాలి. మా అందరూ ప్రతి పుట్టినరోజుకి ఆ మొక్కను కాపాడుకోవాలి. ఈరోజు ఈ చిన్న కార్యక్రమం అనుకుంటారు, కానీ మీ పిల్లలు, మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం, ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉండడం కోసం, దేశం ఆరోగ్యంగా ఉండడం కోసం, దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది మన చేతిలో ఉంది. మన అశ్రద్ధ వల్లే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఈ రోగాలు హాస్పిటల్కి వెళ్తుంటే చాలా మంది చూస్తున్నాం. ఈ రోజున డెంగ్యూ, మలేరియా ఇంకా వస్తుందంటున్నారు. ఎందుకు రావాలి? రాకూడదు. అసలు వేరే ప్రాబ్లం వచ్చినా అనుకోవచ్చు, కానీ ఇవన్నీ శుభ్రత లేకపోవడం వస్తున్నాయి. అందుకే రేపు మీ ఇంట్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ఎవరింట్లోనే కావచ్చు పేషెంట్స్, కానీ
ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కాకినాడ కానీ డెంగ్యూ మలేరియా ఫీవర్ వచ్చిందనే మాట రాకుండా శానిటేషన్ ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మీరు అందరూ దానికి సహకరించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలు కూడా మీరు కూడా క్లీన్ అండ్ గ్రీన్ బాగా చేయాలి. చేస్తారా? క్లీన్ కాకినాడ ఉంచుతారా? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్వచ్ఛతా హీ సేవ ఒక నేషన్ వైడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ 17th ఈరోజు 17 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు ఉంది. 2 అక్టోబర్ మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ మన రాష్ట్రపిత బర్త్డే. 2 అక్టోబర్ దిస్ ప్రోగ్రామ్ ఎండ్ చేయడం జరుగుతుంది. ఒక దాదాపు 2 వీక్ లాంగ్ ప్రోగ్రామ్ ఇది. థీమ్ అంటే స్వచ్ఛత, శానిటేషన్. కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మెయింటైనింగ్ శానిటేషన్. శానిటేషన్ మీద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. మనం కార్పొరేషన్ సైడ్ నుంచి ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెన్స్ పెట్టేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫుల్ 2 వీక్స్ ఇలాగే we will be continuing this program. ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా 3 థీమ్స్, ఓన్లీ 3 థీమ్స్. ఫస్ట్ థీమ్ అంటే స్వచ్ఛతకి భాగీదారి. భాగీదారి అంటే ఈ అందరికీ రెస్పాన్సిబిలిటీ, శానిటేషన్ మెయింటైన్ చేయడానికి అందరికీ రెస్పాన్సిబిలిటీ. పిల్లలు స్కూల్లోకి వెళ్తారు, చిల్డ్రన్, స్టూడెంట్స్, మహిళలు, ఎవ్రీబడి, నాట్ ఓన్లీ గవర్నమెంట్. దిస్ ఇస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ శానిటేషన్. అది ఫస్ట్. సెకండ్ అంటే టు క్లీన్ బ్లాక్ స్పాట్స్. బ్లాక్ స్పాట్స్ అంటే కొంచెం గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయి, గార్బేజ్ డంప్స్ ఉంటాయి. ఎప్పుడు క్లీన్ చేయలేని పరిస్థితిలో లేదు మనం. ఇప్పుడు అదే మొదలు పెట్టి క్లీన్ చేసేస్తాం. థర్డ్ అంటే సఫాయి కర్మచారి శిబిర్, ఒక హెల్త్ క్యాంప్ మనం పెడుతున్నాము. సో అందరూ సఫాయి కర్మచారికి డేటాబేస్ అనేది పెట్టేసి అందరూ కోసం PPE కిట్స్ ఇవ్వడానికి అండ్ హెల్త్ క్యాంప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్. సో ఫుల్ 2 వీక్స్ ప్రోగ్రామ్. ఈ 3 థీమ్స్ మీద మనం ఫుల్ పవర్ తో వెళ్ళేసి అన్ని యాక్టివిటీస్ ప్రాపర్ గా చేస్తాము. బట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరికీ మైండ్ అనేది పెట్టాలి. శానిటేషన్, క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసే పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రం, తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు. దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించి పారిశుధ్య సిబ్బందికి యూనిఫామ్ అందించారు. జగ్గంపేట వైస్ ఎంపీపీ కోరుపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం విధి విధానాలు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది అందజేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మురుగునీటి కాలువల శుభ్రత, ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్థాలు, బహిరంగ మలమూత్ర విసర్జనపై అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ దినోత్సవం వేడుకగా జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్తకొండబాబు, వమ్మి రఘురాం, ఎంపీడీఓ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది,
పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. స్వచ్ఛత ఈ సేవ అంటే ముందు ప్రధానంగా మన మనసులు స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతతో ఉండాలి. అప్పుడు సేవ చేయాలనేటటువంటి దృక్పథం మనకు వస్తుంది. ఆ సేవ చేసే దాంట్లో దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ఫోటోలు తీసుకుని అయిపోయింది అనిపించకండి. ఈ ప్రోగ్రాంలో ఏదైతే ఇచ్చారో రోజు సిన్సియర్గా దాన్ని చేయాలి. దీనికి ప్రధానంగా సెక్రటరీస్ మీద బాధ్యత ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మీరు శాలరీస్ తీసుకుంటున్నారు. కనీసం మీరైనా కమిట్మెంట్ తోటి ఈ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛ భారత్ నినాదాలు, ఇక్కడ నినాదాలు కూడా ఉన్నాయి. మాట్లాడితేనే సిగ్గేస్తుంది అనుకుంటారు మీరు. గ్రామంలో తిరిగిద్దాం, ఓట్లు అడిగిద్దాం, మీ బాధ ఉంటాం. అమ్మ తల్లి బాబు అని చెప్పి ఓట్లు అడుగుతాం. ఇది ఎండిఓ గారు ఏదైతే ఉన్నాయో మన పంచాయతీలు అన్నిటికీ ట్యాబ్లెట్ కొట్టించండి మీ మండలం నుంచి. మీరింటికి ఇవ్వలే పంపించి ఈ నినాదాలన్నీ ఈ అన్నిటినీ కూడా మన సర్పంచ్ అందరికీ కూడా ఈ ప్యాంప్లెట్ ఇచ్చేసి మీరు మీ సెక్రటరీస్కి ఇవ్వండి. సెక్రటరీస్ బతికేది సచివాలయ సిబ్బందికి ఇస్తారు. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఏమన్నా 50 ఏసీలు 60 ఏసీలు పంచుకుంటే అయిపోతుంది. కానీ చదివించాలి, ఇచ్చేయడం కాదు ఇలా ముఖం మీద బాలేదు. చదివించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి. ప్రధానంగా ప్రతి ఈదిని ఈ పేరు మీద అక్టోబర్ 2లో శుభ్రం చేసుకుందాం. శ్రీబాబు శుభ్రం చేసుకుని శుభ్రంగా ఈ పౌడర్ ముగ్గో విగ్గో ఏదో ఉంటుంది కదా, తెల్లగా కనపడింది, దాన్ని వేయండి. వేసి రోజు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని పూజా తప్పకుండా ఇవన్నీ కూడా తీయించి అందరికీ. ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు బీజేపీ కొల్లప్రోలు ఇన్ఛార్జ్ గుండ్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈబీసీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ బుర్రా వెంకట కృష్ణంరాజు ఆధ్వర్యంలో 100 మందిని పార్టీలో జాయినింగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించడానికి మొక్కలు నాటే కార్యక్రమం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంపు ద్వారా వైద్యం అందించడం, రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తమకు ఆర్థికంగా సహకరించిన ఎస్ఆర్ఎంటీ షీ టీం ఫౌండర్ డాక్టర్ బుర్రా దివ్యారాజ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 19 మంది ఆశా కార్యకర్తలకు బీపీ కిట్లు, 300 మంది వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్భయానంద స్వామి, పిఠాపురం పట్టణం బీజేపీ అధ్యక్షుడు అల్లబోయిన సూరిబాబు, కొర్రు శివాజీ, పర్ల శ్రీను, ఇజ్జనపొడి చక్రధర్, అశోక్, సిహెచ్ నూకరాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దేశ ప్రధాని ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు 74 సంవత్సరాల పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ జన్మదినం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమాలే చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పిఠాపురం అసెంబ్లీలో గొల్లప్రోల్ టౌన్లో ఈరోజు వృద్ధులకు డ్రై రేషన్ కిట్లు, అలాగే దుప్పట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆశా వర్కర్లకి పీపీఏ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఎవరైతే 100కు పైన సభ్యత్వాలు చేశారో వాళ్ళందరికీ కూడా హాట్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నా మొక్క నా అమ్మ, నా తల్లి నా మొక్క అనే నినాదంతో 5,000 మొక్కలు నాటే ప్రయత్నం మేము పిఠాపురం అసెంబ్లీలో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ క్యాంపులను కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్కూళ్ళకి, హాస్పిటల్కు వెళ్ళి పూర్తిగా పరిశుభ్రత మీద దృష్టి పెట్టి అక్కడ వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే మిడ్ డే మీల్ని ప్రవేశపెట్టిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుణ్యవాణి
ఈరోజు దగ్గర 12 కోట్ల మంది పిల్లలు హ్యాపీగా భోజనం చేయగలుగుతున్నారు. సో వాళ్ళందరితో కూడా మేము కూడా కూర్చుని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా బిస్కెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు అలాగే వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ముద్దుపెట్టే కాదు, మన తెలుగుదేశానికి, మన ఆంధ్రదేశానికి కూడా ముద్దుపెట్టిగా అభివర్ణిస్తున్నారు ఇక్కడ ఉన్న ఈరోజు వచ్చిన మహిళలందరూ కూడా. దానికి కారణం ఆయన 50,000 కోట్ల రూపాయలని ప్రత్యేక నిధుల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేటాయించడం చాలా ఆనందదాయకం. అలాగే మొన్న వరద బాధితులను ఆదుకునే దాంట్లో భాగంగా 1600 కోట్లని కూడా కేటాయించడం అనేది చిన్న విషయం కాదు. సో ఈ రకంగా ఆయన సహాయపడుతున్నారు కాబట్టి ప్రజల యొక్క మన్ననలు ఆయన పొందగలుగుతున్నారు. అలాగే మా గుండ్ర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గొల్లప్రోలు టౌన్లో 1000కి పైగా బీజేపీ సభ్యత్వాలను నమోదు చేశారు. మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఆ పిదప మేమందరం కూడా తీసుకున్నాము. అలాగే ఆయన ఒక్కరే 1000 సభ్యత్వాలని నమోదు చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుకే ఆయన ప్రత్యేకించి సత్కరించి సన్మానించుకోవడం కూడా ఈ రోజు ఈ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో మేము భాగంలో పెట్టుకోవడం జరిగింది. అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోడీ గారు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని, అలాగే ఆయన యొక్క నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, భారతదేశం మరింత అభివృద్ధి చెంది ఆయన ఆశించిన తీరులో 2047 కల్లా భారతదేశం నెంబర్ 1 స్థాయిలోకి వస్తుందని, అన్ని రంగాల్లోని ముందుంటుందని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఈబీసీ కాలనీ గొల్లప్రోలు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మా పిఠాపురం కాన్స్టిట్యున్సీ కన్వీనర్ గారు అయినటువంటి బుర్రా కృష్ణరాజు గారి యొక్క సహకారంతో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కగా జయకరంగా జరిగినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందులో భాగంగా ఈ రోజున ఒక విషయాన్ని నరేంద్ర జన్మదిన సందర్భంగా నేను చెప్పాలనుకున్నాను. నరేంద్ర మోడీ గారు 17/9/1950 సంవత్సరం పగలు 11:43 జన్మించారండి. వీరిది అనురాధ నక్షత్రం వచ్చింది. కుజలగ్నం, కుజ రాశి అంటే వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో జన్మించారు. లగ్నాధిపతి కుజుడు వారి జన్మ లగ్నంలోనే ఉండడం చాలా విశేషం అండి. అందులోనే చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. దీన్ని చంద్రమంగళ యోగం అంటారు. ఈ యోగంలో జాతకం ఉన్నందువల్ల మోడీ గారి యొక్క జీవితం అంతా కూడా చాలా చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి ఉన్నత స్థాయికి ఎదిగేటటువంటి జాతకం ఇందులో ఉంది. అలాగే వారి యొక్క ఆయుష్ ప్రమాణం కూడా చూసినట్లయితే కనుక వీరికి నవంబర్ 2047 వరకు రాహు మహాదశ జరుగుతుందండి జాతక ప్రకారంగా. అంతవరకు కూడా వీరికి మార్గయోగాలు లేవు. వీరి జాతక ప్రకారంగా మారకుడైన గురుడు దశ 2047 నవంబర్ తర్వాత డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 2 సంవత్సరాల సమయం ఉంటుంది. సో కాబట్టి 2047 నవంబర్ వరకు కూడా వీరికి ఆయుష్కి ఎటువంటి సంబంధించిన డిసీజులు కూడా లేవు, ప్రమాదం కూడా లేవని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అన్నీ బాగుండి సక్రమంగా వీరి జోలికి ఎవరు వెళ్లకుండా ఉంటే వీరు ఖచ్చితంగా 98 సంవత్సరాలు ఆయుష్ ప్రమాణం కలిగి ఉన్నారండి. ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే అనే మాట ఎందుకన్నాను అంటే రాజకీయ జీవితంలో ఉన్నటువంటి నాయకులకి ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ముక్కు ఉండే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రమాదం జరిగితేమో తప్ప భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ప్రమాణం మాత్రం 98 సంవత్సరాలు సుమారుగా ఇందులో నాకు కనిపిస్తుంది. ఒక ప్రశ్న అడగచ్చు, మీరు ఆయుష్ ఉంటే చనిపోకూడదు కదా అని అనుకుంటారు అందరూ కూడా, కానీ అది కరెక్ట్ కాదండి. దీపంలో చమురు ఉంటే వెలగాలి, ఇది నియమం. కానీ చమురుండగా కూడా దీపం ఆరిపోతుంది. కారణం గాలి, ప్రమాదం. దాన్ని నిరోధం చేసుకోగలిగితే చౌర్యంతో వరకు దీపం వెలుగుతుంది. అలాగే ఆయుష్ ఉన్నంత వరకు మనిషి జీవిస్తాడు. కానీ ఎవరు ఏ ప్రయత్నాలు జరగకూడదు. ఇది మాత్రం నేను వాస్తవంగా చెప్తున్నాను. ఇది అందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈ రోజు మేము ఈ యొక్క సమాచారాన్ని మీ అందరి ముందు నేను బయట పెట్టుతున్నానండి. మరి ఈ కార్యక్రమం ఇంత అందంగా జరిగినందుకు మీ అందరికీ కూడా, అలాగే పత్రికేయులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోసం సత్యనారాయణ సిద్ధాంతి, గొల్లప్రోలు. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన మనం సేవా ఫౌండేషన్ వరద బాధితులకు బాసటగా నిలిచింది. తుఫాన్ తాకిడికి కిర్లంపూడి మండలం రాజుపాలెంలో పూర్తిగా దెబ్బతిని ముంపు బారిన పడిన కుటుంబాలకు మనం సేవా ఫౌండేషన్ సమకూర్చిన దుప్పట్లు, కరాచీ నూక, వస్త్రాలు,
అల్పాహారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా 165 బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తుఫాన్ ఎప్పుడు వచ్చినా మనం ఫౌండేషన్ మరియు సిరిపురం గ్రామస్తులు సేవ చేయడంలో ముందుంటారని అభినందించారు. 40,000 రూపాయలతో తన నియోజకవర్గం రాజుపాలెం గ్రామానికి సేవ చేయడం నా అదృష్టమని అన్నారు. సేవ చేసే మనస్సు ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, ఎస్పీఎస్ అప్పలరాసు, దనేకుల వీరభద్రరావు, వెలుగురి హరేరాం, ఓనం మంగా శ్రీనివాస్, సంగన ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు. మన ఫౌండేషన్ చైర్మన్ పేరు లత, మాలత. ఎందుకంటే జగ్గంపేట అమ్మాయి చక్కగా 2 పిల్లల్ని చాలా తీర్చిదిద్ది ప్రయోజకం చేసి ఇవాళ మంచి మనసుతోటి మరి మీ అందరికీ సహకారం అందిస్తున్నటువంటి ఈ మనం ఫౌండేషన్ చైర్మన్గా ఇంకా మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఈ సమాజానికి ఇంకా చేయూతనివ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మిత్రుడు శ్రీనివాస్ కూడా మంచి మనసుతోటి ఈ కార్యక్రమాన్ని చేయడానికి చేయూతనిచ్చినందుకు అతనికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పర్లవపేట పులే కాలనీ నందు నూతనంగా నిర్మించిన 17 గృహాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మంగళవారం గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ప్రతి పేదవాడు సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఆశయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పర్లవపేట పులే కాలనీ నందు 20 గృహాలు మంజూరు కాగా నేడు 17 గృహాలకు గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, డిఈ సత్యనారాయణ రెడ్డి, ఏఈ రమణారెడ్డి, విఘ్నేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల సునీత రమేష్, మల్లిపూడి వీరు, తుమ్మల కొండలరావు, ఓమి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మరి ఎక్కడ ఉంటే ఎందుకు అడుగుతాడు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు అర్బన్లో పేదవాడికి ఇల్లులు ప్రారంభించుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు కట్టుకున్నారు వీళ్ళు పేదవాడు. చూసా ఈ ప్రాంతం అంతా కూడా మీరు గతంలో పూలే గారు కాలనీ అని చెప్పి మనమే ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చాం, కానీ ఇల్లు కట్టుకోలేకపోయారు. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొన్ని ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రారంభించుకున్నాం. అయితే ఇంకా పూర్తి స్థాయిలో కట్టవలసిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పేదవాడికి ఇల్లు కట్టలేకపోయిందండి. ఏదో తూతూ మంత్రంగా చేసింది తప్ప, జగనన్న కాలనీలను తప్ప, జగనన్న ఊర్లను తప్ప, ఏదో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్నారు తప్ప సరైన ప్రదేశాలను సెలెక్ట్ చేయలేకపోయారు. ఆ రోజున చూస్తే మీకు తెలుసు, కాకినాడ నగరంలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ పక్కనే మీరు చూడండి కనిపిస్తుంది, మనం కిట్కు ఇల్లులు కట్టాం. మేము బ్రహ్మాండమైన ఇల్లులు కట్టినవి అలాగున్నాయి, కొన్ని స్టార్ట్ చేసిన అన్నీ అలాగున్నాయి. అవన్నీ కూడా కట్టి ఇవ్వచ్చు. ఇంకా చాలా స్థలం ఉంది, ఇంకా కట్టొచ్చు కొన్ని వేల మందికి. అలాంటిది వాళ్ళ స్వార్థం కోసం, డబ్బులు కలిసి రావడం కోసం, సంపాదించుకోవడం కోసం 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారండి. 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి సముద్ర రోడ్డుని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వెళ్ళనంటున్నారు అక్కడికి. వర్షం వస్తే మునిగిపోతున్నాయి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకున్నారా, పేదవాడి కోసం ఆలోచించలేదు. ఒక్కరు వెళ్ళనంటున్నారు అక్కడికి. ఈరోజు చెప్తున్నా, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకి అవసరాలు చూసుకుని, అనువైన ప్రదేశాలు చూసుకుని పేదవాడికి ఇల్లు ఇచ్చి కట్టిస్తుంది ఈ ప్రభుత్వం. అందరూ అధైర్యపడొద్దని ధైర్యాన్ని ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున చాలామంది ఇంకా ఇల్లులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. గతంలో 1,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది లోను. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల రూపాయల 3 లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకుని పేదవాడికి ఈరోజున్న పెరిగిన రేట్లు బట్టి, విధానాలను బట్టి హౌసింగ్ లోన్ పెంచి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పేదవాడి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో
నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామనామ క్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ స్లాబ్ నిర్మాణం ఈ నెల 19న గురువారం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్నం రాస, పుష్పారెడ్డి, పత్రి రమణ, గానాల గంగాధర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో పాటు స్వామీజీలు, గ్రామ పెద్దలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. ఉదయం నుండి భజన, సంకీర్తనలు, కోలాట నృత్యాలు వంటి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో హైవే మీద ఆనుకున్న నరేంద్రగిరి కొండపైన శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి అనే ఒక క్షేత్రాన్ని గురువేయులు గల్లా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇది నిర్మాణం జరుగుతున్నది. అలాగే ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, స్వామీజీలు, మన పత్తిపాడు ఎమ్మెల్యే రాజా సత్యప్రభ గారు వస్తున్నారు. రేపు అనగా 19వ తారీఖు లక్షవారం నాడు ఇక్కడ హరినామ సంకీర్తనలు, తర్వాత పారాయణాలు, భజనలు, అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంకాలం దాకా జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేస్తుందిగా కోరుతున్నాం. మరి 19 తారీఖున గురువారం నాడు శ్రీరామనామ క్షేత్రం నూతన నిర్మాణమైన స్లాబ్ పోయడం జరుగుతున్నది. ఆ ఒక కార్యక్రమం గ్రామ పెద్దలు, మరి స్వామీజీలు, గల్లా సుబ్బారావు గురువు గారు ఆ రోజు నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి స్లాబ్ పోయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేక అతిథులు వరుపులు సత్యప్రభ గారు, ఎమ్మెల్యే గారు, పత్తిపాడు ఎమ్మెల్యే గారు, అలాగే స్వామీజీలు, గురువులు, గ్రామ పెద్దలు, భజన సమాజంలో అందరూ కూడా వచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రామ మందిరంలో చెయ్యి వేసి ఈ యొక్క రామ మందిరంలో పాల్గొంటారని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతిపాడులో స్వామి వివేకానంద టెంపుల్ కిందని శ్రీరామ క్షేత్రం చాలా గొప్పగా 2 కోట్ల ప్రాజెక్టుతో ఇది చిన్న స్టేజీ నుంచి కాకినాడ నుంచి వచ్చి మన గల్లా సుబ్బారావు గారు, రాజా గారు, అలాగే పుష్పారెడ్డి గారు, రమణ గారు, ఇలాగా కత్తిపాడు గ్రామంలో గోగుల బుజ్జి గారు అందరినీ వేసి మన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరినీ వేసి ఒక కమిటీగా తయారు చేసి ప్రతిపాడు అందరినీ కూడా ఆడవారిని, మగవారిని, భజన సమాజం వాళ్ళందరినీ కూడా ఒక కమిటీ 2 కమిటీల కింద వేసి ఈ శాస్త్రానికి అందరూ చాలా మంది సహకారం చేశారు. మన చెలంకూరు భావన గారు, అలాగే రెడ్డి వెంకన్న గారు, అలాగే రెడ్డి నాయుడు గారు, ఎంతో మంది సహకారం చేసి ఈవేళ ఈ నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ వల్లే. ఇది గ్రామ ప్రజలు పెద్దవాళ్ళందరూ దయవల్లే ఇంతవరకు మనం స్లాబ్ వరకు లాక్కొచ్చామంటే త్వరలో స్లాబ్ అయిపోయిన అనంతరం లక్ష్మీదేవి గుడి, ఇలాగే బాలరాముడి గుడి, ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే రాముల వారి 45 అడుగులు విగ్రహం వేయడం జరుగుతుంది. చుట్టెంపులు, కాంపౌండ్ వాళ్ళు, కిందకి మెట్లు, గది స్తూపం, అలాగే ఎంట్రన్స్ లో ఒక ద్వారం తయారు చేసి బోరు కొట్టించి ఇక్కడ ఎంతో శాస్త్రంగా తయారేది. పుణ్యాత్ములు వీళ్ళు అందరూ సహకారంతో, పుణ్యాత్ముల సహకారంతో త్వరలో పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. అలాగే అన్నదానం కూడా జరుగుతుంది. ఈ శాస్త్రంలో అంత గొప్పగా ప్రళయం అవుతుందని మనం జై శ్రీరామ్. పీఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చేబ్రోల్లో ఉన్న నివాస గృహం దగ్గర ఆక్రమణకు గురైన తన పొలం, ఇల్లు ఇప్పించాలంటూ కుంపట్ల మణిరత్నం అనే వృద్ధురాలు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన కుంపట్ల మణిరత్నంకి చెందిన 11 ఎకరాల 11 సెంట్లు పంట పొలం, అదేవిధంగా మల్లం గ్రామంలో నివాస స్థలమును తన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా పొలంలో పండిన పంటను సైతం అనుభవిస్తున్న ఆమె భావ కుటుంబీకులు ఈ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపించారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ కు దూరపు బంధువు కావడంతో ఆయన అండదండలతో ఈ ఆక్రమణానికి పాల్పడ్డట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, గతంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చిన సందర్భంలో స్వయంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్పందించి వృద్ధురాలునైన తనకు న్యాయం చేయాలని కోరారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారండి రాజకీయ నాయకులు.
స్థానిక రాజకీయ నాయకులు ఇప్పుడు గతంలో వంగా గీత గారు ప్రభుత్వ అధికారులను అందరినీ అడ్డగించి ఏ పని అవనివ్వకుండా చేశారు. అయితే ఈవిడ పొలంలోకి వెళ్ళి నా పొలం వ్యవసాయం చేసుకుందాము అని చెప్పి పొలంలోకి వెళ్తే ఈవిడని లీడ్ చేసి లాగి బయటికి కొట్టేస్తే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ నమోదు చేసి కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మన ఇన్ఛార్జ్ గారు వారికి బంధువు ద్వారా ఇప్పుడు మన ఇన్ఛార్జ్ గారి ద్వారా ఇదంతా ఆపించి ఆవిడకి ఏ చర్య తీసుకోలేకపోతున్నారు. సో పోలీసు అధికారులు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు? ఏ ప్రభుత్వ అధికారంతో ఉంటే రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే వాళ్ళు తలొగ్గుతున్నారు. కుప్పట్లు ముందు వేస్తున్నాను. మా ఊరు మల్లా అండి. కుప్పటి చల్లారావు గారు నా పొలంలోకి నన్ను రానిస్తలేదండి. నాకు అక్కడ 11 ఎకరాల భూమి ఉందండి. నా పిల్లలు లేకపోతే అలా మేమే హక్కులని నన్ను రానిస్తలేదండి. నేను అమ్ముకునేత్తలేదు, నాకు పంట ఎత్తలేదండి, నన్ను తిన్నెత్తలేదండి. కుప్పటి చల్లారావు అండి. కుంపట్ల రాజా మా బావగారు కొడుకునండి ఆ రాజా అన్నాం. ఆ పొలం నాకు ఇప్పించాలండి బావ కళ్యాణ్ గారు. మా మేనత్తకి 11 ఎకరాల భూమి మల్లాం గ్రామము, పిఠాపురం రూరల్ మండలం, కాకినాడ జిల్లాలో ఉందండి. అయితే ఆ భూమి మీద వాళ్ళ బావగారు కుమారులైన కుంపట్ల చల్లారావు, దొరబాబు కుమారులు కుంపట్ల శివగణేష్, కుంపట్ల వెంకటరాజాలు ఆక్రమించుకుని వస్తే నిన్ను కొట్టేస్తాం, చంపేస్తామని కత్తులతో బెదిరించి ఇంట్లోంచి తరిమేశారు. పొలమే కాకుండా ఇంటి వాటా అండ్ ఒక ఇంటి స్థలము కూడా ఉన్నాయి. అసలు ఊర్లోకే నువ్వు ఎలా అడుగు పెడతావు? నీకు అరంగుళం కూడా భూమి దక్కకుండా చేస్తాము, నీ అంతు చూస్తాము అని బెదిరించారు. ఇప్పుడు రాజకీయ నాయకులే కాకుండా గతంలో ఏ రాజకీయ పార్టీ మారితే అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీలో ఉంటాడు ఆ కుంపట్ల చల్లారావు. గతంలో వంగా గీత గారి ద్వారా ఏ పని ఈవిడికి జరగకుండా అడ్డగించి నేను ఎఫ్లైన్ సర్వేస్ చేసుకుంటానంటే సర్వే చేయనివ్వడు. నా భూమిలోకి నేను వెళ్తున్నాను, నేను ఎవరికి కౌలుకి ఇవ్వలేదు, నేను ఎప్పుడూ కౌలుకి ఇవ్వలేదు, నేనే పన్నులు కడుతున్నాను అని చెప్పేసి ఈవిడ అన్న భూమిలోకి ఎంటర్ ఇచ్చేవాడు కాదు. కొట్టేస్తాం, చంపేస్తాం, ఇదే ఈడ్చి తన్నేస్తాం, ఇదే. దానికి తోడు ఆ వంగా గీత గారు కూడా పూర్తి సహకారం అందించేవారు. ఇప్పుడు సరే పార్టీ అదే ఇది మారింది కదా, అధికారం మారింది కదా, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చే కన్నా మనకి న్యాయం జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారి ద్వారా అనుకుని ఈ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి ఇన్ఛార్జ్ గారైన మర్రెడ్డి శ్రీనివాస్ గారి దగ్గర ఈవిడ వినతిపత్రాన్ని సమర్పించారు పలుసార్లు. అయినా సరే ఈవిడికి ఎటువంటి న్యాయం జరగనివ్వకుండా పొలంలోకి వెళ్తే నేను నా చేను నేనే చేసుకుంటానండి అని చెప్పి వెళ్తే పొలంలోకి వెళ్తే వీళ్ళందరినీ ఈడ్చేసి లాగేసి బయటికి తోసేసారండి. కొందరు బంధువులను తీసుకుని ఈవిడ వెళ్తే ఈడ్చి బయటికి లాగేసి తోసేసారు. ఫోన్లు లాక్కుని విసిరి కొట్టేశారు, పరిగెట్టించేసి అంతా చాలా జబర్దస్తి చేశారు అనమాట. సో అయితే వెళ్ళి ఈవిడి పిఠాపురం రూరల్ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. అది అలాగా ధూళి కింద అందులో పడసేశారు అంతే. మర్రెడ్డి శ్రీనివాస్ గారికి చెప్తే మర్రెడ్డి శ్రీనివాస్ గారే కదా ఆ పేరు. మర్రెడ్డి శ్రీనివాస్ గారు చల్లారావు గారికి బంధువు అవడంతో ఇప్పుడు జనసేనలో కూడా చేరి జనసేన పార్టీ సొమ్ముని అండ్ ఈవిడి సొమ్ముని తినేసి ఇంకా దేవుడికి అతని భాగోతాలన్నీ తగిన ఎంక్వైరీ చేయిస్తేనే తెలుస్తాయి. సో ఎక్కడికి వెళ్తే అక్కడికి వారి బంధువులే ఉంటున్నారు కాబట్టి ఈవిని బెదిరిస్తున్నారు. ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం సమర్పిద్దాము, పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైనా ఈవిడి అభ్యర్థనను చేరవేయాలనే తలంపుతో ఆయన న్యాయం చేస్తారు, ఇలాంటి వృద్ధ స్త్రీలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి. నేషనల్ డీవార్మింగ్ డే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని కాకినాడ సాంబమూర్తి నగర్ బాలయోగి బాలికల గురుకుల పాఠశాల నందు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం అన్ని అంగన్వాడీ కేంద్రాలలోనూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1 నుండి 19 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ ఆల్బెండజోల్ మాత్రను మధ్యాహ్నం భోజనం తర్వాత మింగించినట్లు తెలిపారు. అనంతరం నులిపురుగుల వల్ల వచ్చే సమస్యలను కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మరియు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నాయక్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసర్ డాక్టర్ ఆర్ రమేష్, ఐసిడిఎస్ పిడి ప్రవీణ, డిసిఓ వెంకట్రావు, డిపిఎంఓ డాక్టర్ సురేఖ,
ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, డిపిఓ సౌజన్య, మెడికల్ అండ్ హెల్త్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసింహనాయక్ గారిని వేదిక మీద ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. కాకినాడ, కోనసీమ మరియు తూర్పుగోదావరి ప్రవీణ శ్రీమతి శుభానందం తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎన్ని నెలలకు ఒకసారి వేసుకుంటున్నారు? అందరు వేసుకుంటున్నారా? ఎలా తెలుస్తుంది మీరు వేసుకుంటున్నారు లేదో? ఎలా తెలుస్తుంది టీచర్స్ మీరు వేసుకున్నారో లేదా? టీచర్స్ ఎవరు ఉన్నారమ్మా ఇక్కడ? లాస్ట్ ఇయర్ ఉన్నారా మీరు ఇక్కడ? లాస్ట్ 6 months ముందు జరిగిందా ఈ ప్రోగ్రామ్? ఎలా వేస్తారు ఇప్పుడు? ఇక్కడ ముందు భోజనం చేసిన తర్వాత కరెక్ట్గా గంట అవగానే టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది. ట్యూబుల్ సార్ వింగటం లేదు. కాకపోతే ఏమవుతుంది? అనేమియా వస్తే ఏమవుతుంది? అనేమియా వస్తే అనేమియా వచ్చింది ఎలా తెలుస్తుంది? అనేమియా వచ్చింది ఎలా తెలుస్తుంది? ఇంకా ఏఎన్ఎం వస్తారా ఇక్కడికి? రోజు వారానికి ఒకసారైనా వస్తారా? ఎవరమ్మా ఏఎన్ఎం ఇక్కడ? రోజు నేషనల్ డీవార్మింగ్ డే జరుపుతూ ఉన్నాము. ఈ నేషనల్ డీవార్మింగ్ డే సంవత్సరానికి 2 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మరి జరుపుతూ ఉన్నాము. మనకి చిన్నపిల్లల్లో ఎక్కువ వామ్స్ వాంతులు, విరోచనాలు అవడము, విరోచనంలో రక్తం పట్టడము, ఇలాగ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. అలానే వీళ్ళకి స్కూల్కి వెళ్ళలేకపోవడము, అలానే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ పిల్లలకి. అలానే ఈ పిల్లలు ఎనీమియాతో బాధపడుతూ ఉంటారు, ఎవరికైతే వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఉన్నాయో అలాంటి పిల్లలు. సో ఈ వామ్ ఇన్ఫెస్టేషన్స్ నుంచి మనము కాపాడుకోవడానికి మనము ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తాము. ఈ మనం ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇస్తాం. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 200 mg ట్యాబ్లెట్, హాఫ్ ట్యాబ్లెట్ మనం పొడుము చేసి నీళ్ళలో కలిపి ఇవ్వాలి. అలానే 5 years దాటిన వాళ్ళకి 5 years నుంచి 19 ఏళ్ల దాకా ఎవరైనా కూడా 400 mg ఒక పెద్ద ట్యాబ్లెట్ తీసుకోవచ్చండి. మనకి ఎవరైనా పిల్లలు ఈరోజు అందరూ వేసుకున్నట్లయితే మనకి ఈ వామ్కి ఒక సైకిల్ ఉంటుంది, ఈ సైకిల్ మనకి బ్రేక్ అవుతుంది అన్నమాట. సో అందరూ కూడా మనకి వామ్ ఇన్ఫెస్టేషన్స్ నుంచి రక్షింపబడతారు. అందుకని అందరికీ ఒకేసారి ఇస్తాం. అలానే మనకి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే 20వ తారీఖు మాపప్ డే చేస్తున్నాము, 25వ తారీఖు మిగిలిన వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని స్కూళ్ళలో, అన్ని కాలేజెస్, అలానే మనకి అంగన్వాడీ స్కూల్స్, అలానే మనకి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అన్ని స్కూల్స్లో కూడా మనకి జిల్లాలో 4069 ఉన్నాయండి. 4069 స్కూల్లో దాదాపు 4,72,859 మంది మనకి 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు ఆడ మగ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనము ఈరోజు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఒకసారి వాంతి అవడం కానీ లేకపోతే కడుపు నొప్పి ఉండటం కానీ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఏఎన్ఎంస్ని, ఆశాస్ని, అలానే స్కూల్ టీచర్స్ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ మెడికల్ ఆఫీసర్స్ దగ్గర వైద్యం పొందడం కానీ లేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం. ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయి, యూజువల్గా ఎప్పుడు రావట్లేదు కాంప్లికేషన్స్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సాంబమూర్తి నగర్ బాలయోగి బాలికల గురుకుల పాఠశాల నందు నేషనల్ డీవార్మింగ్ డే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సలీం. నులి పురుగుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించిన కలెక్టర్ 1 నుండి 19 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ మధ్యాహ్న భోజనం తర్వాత ఆల్బెండజోల్ మాత్రను విధిగా వేయాలని ఆదేశం.
కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ పర్లవపేట పూలే కాలనీ నందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.